సరే, ఇప్పుడు 9 నుంచి 10 సంవత్సరాలు మీరు ఆయనకి చాలా ప్రత్యేకంగా వెన్నుదన్ను అందించినప్పుడు ఇప్పుడు రాజీనామా చేసేసిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఎటువంటి గౌరవాన్ని కల్పించబోతున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఇవ్వబోయే గౌరవం ఏంటని కాదండి, అడిగాను. నేనేం అడగల, నా వ్యక్తిగతం ఏం కాదు, ప్రజల తరపున అడిగాను. నేను 9 నుంచి 10 ఏళ్ళు మొత్తం వెనకాలండి బాగా సపోర్ట్ చేశారని చెప్పినప్పుడు అన్ని రాజీనామాలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వబోయే గౌరవం సపోర్ట్ ఏంటని అందరు చూస్తున్నారు. చట్టసభల్లో గెలిచి వచ్చిన తర్వాత సహసిద్ధంగా ఎదురుపడినప్పుడు గౌరవంగా మాట్లాడతాం, లేకపోతే మంచి విషయాలు తీసుకొచ్చి చర్చిద్దాము అంటే తప్పుడు వెల్కమ్ ఇప్పుడు మళ్ళీ అలాగే ఆయన కూడా చట్టసభల్లో ఇప్పుడు అవునన్నా కాదన్నా వన్స్ ఆయన రాజ్యసభ మెంబర్ గా ఫ్లోర్ లో కనిపించినప్పుడు రాజీనామా చేయకముందు మీతో కలిస్తే అబ్జెక్షన్ కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసేసిన తర్వాత కలిస్తే ఏ అబ్జెక్షన్ ఉండదు అంటారు, అంతేనా మీరు అనేది? మేము అబ్జెక్షన్ లేదని చెప్పలేదు. చాలా మంది కలిస్తే తప్పేంటి అన్నారు, అంటే మళ్ళీ అపాయింట్మెంట్లు ఉంటాయి. మాకు సిద్ధాంత విభేదాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు వచ్చి కలిసినా కూడా చర్చిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా చర్చిస్తారు, ఆహ్వానిస్తారు. దానికి ఒక విజయసాయి రెడ్డి గారికి ప్రత్యేకంగా ఏం పెద్దపీట వేయలే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు. కానీ తనకు తాను భావిస్తున్నాడు, నాకు ప్రయారిటీ ఇస్తున్నారు, నాకున్నటువంటి వెనక చరిత్ర పట్టించుకోవట్లేదు, నాకున్నటువంటి కేసుల గురించి ఆలోచించకుండా వచ్చినప్పుడు కూర్చోబెట్టి టీ మర్యాద ఇస్తున్నారు అని ఫీల్ అయ్యాడు. ఆయన తనకు తానుగా గొప్పగా ఫీల్ అయ్యాడు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది పార్టీ వదిలి పరిగెడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ పరిగెడటానికి సిద్ధంగా కాదు, మీ దగ్గరికి పరిగెడటానికి రెడీ అయ్యారు. మీ టీడీపీ వాళ్ళని అడగమన్నారు, వాళ్ళు కుదరదన్నారు. ఇది కదా జరిగింది. మాకే కాదండి, మా పార్టీతో పాటు జనసేనకు టీడీపీకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మేము 100% క్యారెక్టర్ ని క్యాలిబర్ ని గత చరిత్రని వాళ్ళ ప్రజలతో జరిపినటువంటి వాళ్ళ రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రతిపక్షాలతో మసులుకున్నటువంటి తీరు గాని ఇప్పుడు మీరు ఎట్లా గౌరవించబోతున్నారు? అన్ని త్యజించి అన్ని అస్త్ర సన్యాసం చేసి అన్నిటి నుంచి వైదొలుగుతున్న వ్యక్తిని ఏం చేస్తారు? ఇప్పుడు రాజకీయాల నుంచే విరమించేసిన అని చెప్పి నేను వ్యవసాయం వైపు పోతున్నా అని చెప్పి చచ్చిన పాము గురించి మనం ఏం చర్చిస్తాం, ఏ ఊహించుకుంటాం? అది డిస్కౌంట్ లో ఇస్తారు కదా, సబ్సిడీ డ్రోన్లు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఒక అంటే చూసే కోణం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి సమయంలో కొంత శత్రువులుగా ఎప్పుడు చూడడం ఇతరులని, వాళ్ళని 100% ఎవరైనా కావచ్చు కానీ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం. విజయసాయి రెడ్డి గారు కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతగా చూసామంతే, వారిని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, చూసిన పరిస్థితులు కూడా ఏమి లేవు. తనకు తాను ఎక్కువ ఊహించుకుంటే దానికి మేము బాధ్యులం కాదు. రెండోది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పట్ల విశ్వాసం పూర్తిగా తను నమ్ముకున్నటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, పార్టీని అంటిపెట్టుకున్నటువంటి పూర్వకాలం నుంచి వాళ్ళ కుటుంబము పార్టీని అంటిపెట్టుకొని త్యాగాలు చేసిన వాళ్ళందరూ మాత్రం అందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవం. మేము గేట్లు తెరవట్లేదు. ఓకే, మీరు తెరవట్లేదు అయితే. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.